హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే ఫుల్ జలుబు అనమాట. బాగా జలుబుతో బాధపడుతూ ఉన్నాను నేనైతే. ఈరోజు ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. సో హాయ్ యుదా. సో మేమందరం కూడా మా సొంత ఇంట్లోకి వచ్చేసాము. ఈ 31st ఇక్కడే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాము. అయితే ఎంతైనా సొంత ఇల్లు రెంటిల్లు అన్నట్టుగా ఉంటుంది కదండి. మేమందరం కూడా రాక చాలా రోజులు అయింది. బట్ నాకు హెల్త్ బాగాలేదు, వెళ్ళిపోదామని అనుకున్నాం. నిన్న అన్ని బ్యాగులన్నీ సర్దుకున్నామండి, కానీ నాకు అసలు హెల్త్ సహకరించలేదు బాగా. అందుకని చెప్పేసి ఇంకా నేను వెళ్ళలేదన్నమాట. నిన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చాము. యోధ వాళ్ళైతే గొల్లగూడెము వాళ్ళ ఉమ్మత్త వాళ్ళ ఇంటికి, అలాగే ఉమ్మత్త వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, అలాగే ఇక్కడికి వచ్చేసిందన్నమాట. కలర్ అంతా చేంజ్ అయ్యారు, వాటర్ అక్కడ ఇక్కడ కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యారు. నిన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను. మా వదిన నా కోసం టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, కారపొడి పంపించింది అనమాట, జలుబు చేసిందని చెప్పేసి. చాలామంది అనుకున్నారు కదా మా వదిన కూడా కనిపించట్లేదు యూట్యూబ్లో. అప్పుడు అడిగారు అనురాధ కిచెన్ బ్లాగ్స్లో. మళ్ళీ వీడియోస్ అయితే చేస్తారంట, కుదురుతా ఎట్లయినా షార్ట్ వీడియోస్ అయినా చేయండి వదిన, మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పాను, చేస్తా అన్నారు. ఓకే, నేను ఇంకో విషయం మీతో చెప్పబోతున్నాండి. వైడి టీవీ ఎంటర్టైన్మెంట్స్ అంటే ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్, షార్ట్ వీడియోస్, వాటి కోసమే నేను ఛానల్ పెడతానండి. ఓన్లీ వైడి టీవీ ఎంటర్టైన్మెంట్స్. దాంట్లో ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్, షార్ట్ వీడియోస్ అంటే సినిమాకి సంబంధించిన, యాక్టింగ్ సంబంధించిన మాత్రం దాంట్లో ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమవుతుందంటే యూట్యూబ్లో కొత్త ఛానల్కి ఇచ్చినంత గ్రోతింగ్ పాత ఛానల్కి కొన్నిటికి ఉండట్లేదు నాకు తెలిసి. అందుకని చెప్పేసి దాంట్లో అందరూ కొత్త వాళ్ళు చేస్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఒక మంచి ఒకే దగ్గర అన్నీ ఉంటాయని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను వైడి టీవీ ఎంటర్టైన్మెంట్స్ అని చేసి, దాంట్లో ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? హాయ్ అనండి. ఇప్పుడే కోపడ్డానండి. ఏంటంటే బయటికి వెళ్ళి ఏం తెచ్చుకున్నారు, చాక్లెట్ ఏమో తెచ్చుకున్నారు. యోధకి ఏం తీసుకురాకుండా వచ్చింది. అలా ఉండొద్దు అని చెప్పేసి అన్నాను. పిల్లలు అంటే ఎందుకు అలా ఉన్నామంటే, దీవెన్ గారు తెస్తున్నాను, ఈమె తీయలేదంట, ఈమె తెస్తాను, దీవెన్ గారు తీయలేదంట. చెప్పాను రీజన్ చెప్పు. కోపడ్డానని ముఖం మార్చింది. అలా ఉండకూడదు కదండి. మరి పిల్లలు అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు బాగుండాలి. పెద్దయ్యాక ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. సో మా ఆవిడ అక్కడ కుస్తీ పడుతుంది. పెట్టుకో. నాటుకోడి తీసుకుని వచ్చాము. ఇప్పుడు ఆ నాటుకోడిని వండబోతున్నాము. నాటుకోడి తింటే జలుబు తగ్గుద్దని ఏదో ఉంది కాబట్టి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. నేనైతే ఫస్ట్ నుండి జనవరి 1st మా సొంత ఇంట్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయా. ఉండిపోయాను మేమైతే. సో నిన్ననే వెళ్ళిపోయే వాళ్ళం, కానీ మా వారికి జ్వరం వచ్చిందని ఆగిపోయాము. ఇల్లు కూడా దులిపేసుకున్నాము. జనవరి 1 కదా, ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. సో జలుబు చేసిందని చికెన్ పులుసుతో కొంచెం తింటే ఘాటుగా జలుబు తగ్గిద్దని తెమ్మని చెప్పాను ఇందాక. చికెన్ నాటుకోడి తీసుకొచ్చాను. వస్తాయి కదా మీకు. దీంట్లో ఉండాలా కుక్కర్ అన్నా? అది లేతగానే ఉంది, ఎట్లా అంటే తొలిగిపోతుంది. సో నాటుకోడి అండి, ఇది 830 రూపాయలు అయింది మొత్తం. సో మా సొంతం కొంచెం తీసి పక్కన పెడతాను, రేపు వండుకుందాం ఎల్లుండి అనుకుంది. కానీ ఆల్రెడీ చికెన్ మనం కాల్చుతాం కదండి, అప్పుడు మన సగం ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం బాగోదు, అసలుకే హెల్త్ బాగుండట్లేదు. ఎప్పటికప్పుడు వండుకొని తినడం బెటర్. ఫ్రిడ్జ్లో నేను వండుకుంటాను, నాకు కొంచెం తీయండి పక్కకి. ఇప్పుడే వండుకుంటాను, ఆయిల్ తక్కువ వేసి. సరే తీసుకో. నాకు కావాల్సిన ముక్కలు మాత్రమే తీసుకుంటాను. అలా నీకు ఏ ముక్కలు చికెన్ నేను ఓన్లీ నాటుకోవడానికి వాళ్ళు తినమని చెప్పా. ఫిష్ తింటది, మటన్ నేనే పెడతా. తినాలి బలమని మటన్, ఫిష్ మాత్రం కంపల్సరీ పెట్టా. చికెన్ చాలా తక్కువ చేస్తున్నాం తినటం. మరి ఎప్పుడు అట్లా చేయొద్దు, సరేనా? అన్నానికి ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నాను. ఏం చేయాలి అసలు? చెప్పి నా నోరు పోతున్నాను. రోజుకి ఒకసారి చెప్తే ఉండాలి అని. చిన్నోళ్ళు దానికి ఏ పీస్ కావాలి ఇంట్లో? మళ్ళీ కావాల్సి నువ్వు అక్క దాంట్లో వండించుకుంటా, మా దాంట్లోనా? ఆల్రెడీ చాక్లెట్ తిన్నదంట వచ్చేటప్పుడు.
అని ఆల్రెడీ డాడీకి జలుబు వచ్చే చూసావు కదా ఎలా అయిందో. ఇప్పుడు భక్తరామదాస్ కళాక్షేత్రంకి ప్రోగ్రామ్కి వెళ్తున్నానండి చిన్న గెస్ట్గా. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని 2 పావుల ఆయిల్ వేసేసి. నీకు తక్కువ వేస్తున్నాను కదా ఆయిల్. నేను అనుకుంటా మా యోధకి ఫ్రస్ట్రేషన్ ఏం తీరాలన్నా బోర్ కొట్టినా వంట చేస్తుంది. ఏంటి మరి నా స్టైల్లోకి వచ్చారు మీరు? మీకు ఇలా చేస్తే ఇష్టం కదా. కానీ వండేది మీకోసం కదా, జలుబు పోవాలని. అవి ఎవరు అలవాటు మమ్మీ ఏంటి మమ్మీ చెయ్యి మొత్తం మండిద్ది అలా చేస్తున్నావు. మా అన్న సార్ మా అమ్మ చికెన్ వండిన మటన్ వండిన లవంగా యాలక్కాయ దాచిన చెక్కేస్తుంది. బాగుంటుంది కదా. బాగుంటుంది. కొండపల్లి మా బౌలి నాకు నేను తీసుకుంటా, ఇస్తా. నువ్వు తీయట్లే, నన్ను తీసుకొని ఇవ్వట్లే. చేస్తే చికెన్ ఎన్ని డేస్ అయిందో ఇట్లా నలుగురం మా ఇంట్లో. మొన్న రాలేదు నేను సొంత ఇంట్లో. మొన్న వచ్చిందా నేను మీరు మొత్తం లేదా మీద పడుతుంది. ఇది పట్టుకొని నేను తీసుకుంటా. అది కారం లేదు. నిన్న నాకు దెబ్బ తగిలితే మంచం మీద పడిపోయింది, గ్లాస్ బ్లడ్ పోయింది. అసలు అంత చిన్నగా కోసుకుని అంత బ్లడ్ పోయింది. మా అమ్మ అంత బ్లడ్ రావాలంటే ఎన్ని రోజులు తినాలి మళ్ళీ. టమాటా పచ్చడి చేసి పంపించాను. బాగుంది. తిన్నా నేను కూడా. పల్లీలు టమాటా పచ్చిమిర్చి చేసి సూపర్ చేసింది. ఫస్ట్ చేస్తుందండి మా ఊళ్ళో, చాలా బాగా చేస్తాను వంటలు. అంటే కారపొడి చేసింది. ఇదిగోండి కారపొడి. బుల్లి బుల్లి బాక్సులు భలేగా ఉన్నాయి. మాకు ఇలాంటివి ఇష్టం, చిన్న చిన్న బాక్సులు. నాకు మా పెద్ద మమ్మీ అలవాటు ఇదిగోండి మామిడికాయ పచ్చడి. క్యారెట్ బీట్రూట్ బాగుంది, కలర్ఫుల్ బాగుంటది. మా మమ్మీ నువ్వు తీసేది సంవత్సరం అయింది కదా, వేసేయాలి దీంట్లో. నేను ఇక్కడ ఉన్నప్పుడు బిర్యానీ చేసుకోవడానికి లేదు, బిర్యానీ అన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి పెట్టాను నేను డబ్బాలు. 4 ముక్కలే చాలా. రేపటి కూడా తీసుకో. రేపటికి చికెన్ ఒక్కసారి వాళ్ళకి అల్లవెల్లిపాయలు చూపిస్తున్నా. చేతితో మాంసం తీసుకున్నానా? తీసుకుంటా పీసులు చెప్పేసి లెక్క పెట్టి స్పెషల్. డాడీ నువ్వు సేమ్ వేసుకున్నాడు. బ్లూ బ్లూ. ఈ డ్రెస్ వచ్చేసి వసుదా కల్చర్ నుంచి తీసుకున్నాను అనమాట. డాడీ డాడీ మంచి పీస్ కదా, బాగుంది. ఇదంతా వద్దు, నాకు కొంచెమే కావాలని చిన్న సెట్ పెట్టుకున్నాను నేను అనుకుంటే. రెండు బాగుంది. ఇవన్నీ అవే చికెన్ వేస్తున్నాను. దింపా కట్ చేసుకోవాలి పెద్దగా వచ్చింది. ఈ ముక్కల్లో ఇంకా లెఫ్ట్ అవుతుంది అన్నమాట. కట్ చేసి ఎక్కువే లేదు. ఏంట్రా దీవెనగా రెడీ అయింది. దీవెనగా చూపించి వాళ్ళ డ్రెస్సులు తెచ్చుకోలేదు. ఇక్కడే ఉన్నాయి వాడి బట్టలు, అప్పుడు తెచ్చుకున్నాయి. బాగుంది నీ డ్రెస్. నీకు ఇష్టమైన నాటుకోడి కట్టెతో కట్ చేసుకోవాలి. అక్కడ ఉంది హైదరాబాద్ లో.
ఇది ఎందుకు కట్ చేస్తున్నావు? నేను కట్ చేసి కారం నొక్కేసా, కారం వేస్తున్నాం. ఇది రెగ్యులర్ మన ఇంట్లో వాడే కారం వస్తుందా? ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇదే వాడతామా? పుదీనా వాసన ఘాటుగా ఉంటుంది. ½ కిలోకి 2 స్పూన్లు చొప్పున వేసాం. ఇవాళ నేను మొన్న మధ్యాహ్నం మెంతులు వేసా, మట్టిని ఇలా అని 3 అక్కడ 3 డబ్బాలు ఖాళీగా ఉన్నాయని మార్నింగ్ వెళ్ళి చూస్తే అప్పుడే మొక్కలు వచ్చాయి నిండా. వీళ్ళు ఎలాగో షూటింగ్ వస్తున్నారుగా, వీళ్ళు దేంట్లో ఒక దాంట్లో పచ్చడి పప్పు యూజ్ అవుతుందని చల్లిన. అప్పుడు మెంతుకూర వచ్చిందా? 3 డేస్కే మొక్క. మెంతులు వేస్తే మెంతుకూర వచ్చిందా? 3 డేస్కే మొక్కలు వచ్చినాయి మెంతులు. అంటే ఇప్పుడు మెంతుకూర నుంచి మెంతులు వస్తాయా? నైస్. మనకి ఈ విషయం సాల్ట్ ఎన్ని స్పూన్స్ డాడీ? చాలా మందికి తెలియదు డాడీ సాల్ట్ ఎంత వేయాలి, కారానికి ఎంత అని. ఇప్పుడు 3 స్పూన్స్ కాదు, ఇప్పుడు 3 స్పూన్స్ కారానికి ఎన్ని స్పూన్స్? ఇప్పుడే కదండి డాడీ చెప్పాలన్నా, స్పూన్స్ లెక్క చెప్పమన్నా మీరు చేస్తే వేసారు. కొందరు కారంలో వేసి ఉప్పు పట్టిస్తారు కదా, ఎండుమిరపకాయలు గల్లలు ఉప్పు వేసి పట్టిస్తారు. అప్పుడు 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ కారం సరిపోయేది. ఇప్పుడేమో కొంతమంది ఇప్పుడు నేను కూడా పట్టాను, 4 ఎండుమిరపకాయలు ఎండబెట్టి పడతా కాబట్టి నిలబట్టాను నేనే. ఓకే, కొత్తిమీర పుదీనా ఏమంటారా? చేతి కట్టుకో. పులుసుకి వాటర్ పోస్తుందండి. నాకు మా అమ్మమ్మ ఇచ్చిన బిందె, డాడీ వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన చెంబు. బిందె చెంబు సెట్ అయింది, మా జోడీ సెట్ అయింది, దీని మీదకి చెంబు సెట్ అయింది. అంటే డాడీ అది చూడండి, మీరు ఇదంటే మమ్మీ ఇదంట. అప్పట్లో మందంగా ఉంది, నీళ్ళు పోస్తేనే ఉడికి 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 ఇంకిపోయింది కదా. యోగా అన్నెత్తున్నప్పుడు ఈ బిందెతో నీళ్లు తీసుకొచ్చేదాన్ని, మాకు అప్పుడు పంపు లేదు, అక్కడ సెంటర్ నుండి నీళ్ళు తీసుకొచ్చేదాన్ని ఈ బిందెతో. చూడండి నా బిడ్డ మొదలు పెట్టింది అక్కడ వంట. ఓయ్ అట్లా కొట్టద్దు నాని, ఇట్లా చేపెట్టుకొని కొట్టుకోవాలి, అట్లా కొట్టద్దు. ఇట్లా చెప్పేవాళ్ళు చందు గారు కొట్టకండి కొట్టకండి స్టార్టింగ్ లో, గుర్తుందా మనం యూట్యూబ్ పెట్టిన కొత్త ఛానల్. పల్లీలు ఎడపల్లీలు ఇన్ని పల్లీలు తెచ్చారు. ఇడ్లీ కానీ దోశ కానీ చేద్దామని తెప్పించారు, రేషన్ బియ్యం లేవు. రేపు దేవాలి ఆ స్పూన్ ఎక్కడ ఇందా చేతి వేసాను, ఆ చిన్న స్పూన్ కదా అర్థం కాలేదు నాకు. అది కారం లేని కారం, కారం లేని కారం ఎక్కువ వేసుకుంటాం అంటే చూడడానికి రెడ్గా ఉంటుంది, బట్ అంత స్పైసీగా ఏమి ఉండదు. ఇది చాలా నేరం అండి. తండ్రి కూతుళ్ళకి పోటీ. సరుకులు తెచ్చుకున్నాం మేము, అక్కడ సరుకులు తెచ్చి అక్కడ పెట్టేసా 2000 పెట్టి మళ్ళీ ఇక్కడ 1000 రూపాయలు పెట్టి సరుకులు తెచ్చి ఇక్కడ పెట్టామని. ఎంతైనా మా సొంతకి నీవు వస్తే అక్క ఆనందమే వేరండి, అందరం కలిసి ఇలాగా చాలా ఆనందంగా ఉంది. ఎదురంగా ఆంటీ అంటుంది, మీరుంటే ఇల్లు కలకలాడితే సందరి సందరిగా ఉంటుంది, 2 వచ్చేగా అంటున్నా ఆంటీ. వస్తాయండి ఆంటీ అప్పుడప్పుడు ఇక్కడ ఇల్లు చుట్టానికి అని చెప్పి. బెల్లం పల్లి పట్టి చేస్తే బాగుంటుంది. వాటర్ బిందె అటు పెట్టే కదా. ఓకే ఓకే. తెలియంది మీ కూరలో ఉన్న ముక్కలు వచ్చి నా దాంట్లో పడితే నాకేంటి నాకు బాగా ఇష్టమైన తెలుసా శనక్కాయలు. ఈ మధ్య శనక్కాయలు తింటాం అనేసా, అప్పుడప్పుడు డాడీ లేనప్పుడు శనక్కాయలు కొనుక్కొచ్చుకుంటాం. మంచిది కాదు తినద్దన్నారు కానీ ఇవన్నీ వేస్తా అంటే ఊడిపోతా ఉన్నాయి.
ఓకే అండి, నా కూర అయితే అయిపోయింది. మా సొంత ఎంత పులుసు ఉంచుతారా అంటుంది. పులుసు ఉండాలని నేను అంటున్నాను. నీళ్ళు పోసుకో, కారం వేయలే కదా నువ్వు, ఉప్పు ఎంత వేసినావు? కొంచెం పెరిగేసి కదా ఉప్పు కవర్ చేస్తుంది. బిర్యానీ కొట్టినప్పుడు పెరిగేసి యాక్చువల్గా ఇది తెల్లగా ఉందండి కారం. బేసిక్లీ కొంచెం కారం వేస్తే బాగుంటుంది, కానీ ఘాట్ ఇప్పటికీ కారం అయితే. ఏంటి పిల్లలు తీసుకెళ్ళి కాల్స్తారు ఇద్దరు? మరి ఎవరు వెళ్ళారు? పెళ్లి దగ్గర బాంబులు కాల్స్తున్నారు. ఇక్కడ కాదు, పెళ్లి దగ్గర. నాగంటది కొంచెం ఆడుకున్నా అంతే. ఓకే, ఏం చేస్తావు? మీకు కారం సరిపోతే వేసుకోండి. కారం ఉందా అమ్మా? నా దాంట్లో ఏదో పౌడర్ కలిసిందమ్మా. ఆ పౌడర్ చేదా? నాకు ఇప్పుడు ఒకటి తగిలింది, అది నవ్విలేసరికి చేదు. మన ఇంట్లో అంటే ఏమంటది అక్కడెక్కడో బాంబులు ఎవరిది ఇలా కాదు, ఏమంటే ఇప్పుడు పెళ్లిలో ఉన్నది మా సునీత. మా సునీతని స్క్రిప్ట్ రైటర్ పంపించాలి. అసలు స్టోరీలు మామూలు బా. ఇదొకటి మళ్ళీ బా ముట్టుకోదండి. ఇప్పుడు అననే కాల్స్తుందేమో. అనా మామూలు ఎవరివి? శ్రీకాంత్ అన్నయ్య. శ్రీకాంత్ కలుస్తున్నారు మార్నింగ్ వాళ్ళు. ఎంత మంచి పెద్ద కొత్తిమీర. సో ఇదన్నమాట అండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సో వైటీ టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి. సో త్వరలో అన్ని కొత్త వాళ్ళతోనే టీనేజ్ లవ్ స్టోరీ అండ్ అలాగే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అన్ని కూడా చేయబోతున్నాము. అండ్ అలాగే మంచి 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 షార్ట్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తాము. తప్పకుండా చేస్తున్నాము. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ప్లీజ్ మా వారిని ఆదరించండి. మీరందరూ ఇంతకాలం నన్ను ఆదరిస్తూనే ఉన్నారండి, చాలా సంతోషం. సో ఎప్పుడు రెగ్యులర్ బ్లాగ్స్ కాకుండా మీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఎటువంటి డోకా లేకుండా ఖచ్చితంగా నేను మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వైటీ టీవీ ఎంటర్టైన్మెంట్స్. ఒక మంచి సినిమా తీయాలని, ఒక మంచి డైరెక్టర్ గా చూడాలని నాకు కోరిక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. బాయ్.